హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ గురిలేని వైద్యం. ఈ కథను రాసిన వారు శ్రీ బూర్లె నాగేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే నాటు వైద్యుడు ఉండేవాడు. ఆయన మూలికా వైద్యంతో ఎలాంటి దీర్ఘరోగాలనైనా ఇట్టే కుదిర్చేవాడు. ఆ చుట్టుపట్ల రామశాస్త్రి వైద్యం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. అతని డబ్బు గురించి తాపత్రయపడకుండా ప్రజలను రోగ విముక్తులను చేయటమే లక్ష్యంగా పెట్టుకుని వైద్యం చేసేవాడు. అయినా కూడా అతనికి మంచి రాబడి ఉండేది. ఎందుకంటే అతని వద్దకు వచ్చే రోగుల సంఖ్య చాలా హెచ్చు. రామశాస్త్రికి గోవిందుడు ఒక్కడే కొడుకు. గోవిందుడిని కూడా తనలాగే వైద్యుడిగా తయారు చేద్దామని రామశాస్త్రి అనుకున్నాడు. కానీ గోవిందుడికి తండ్రి సంపాదన అంటే ఉన్న గౌరవం తండ్రి వైద్యం అంటే లేదు. తన తండ్రి చేసే చికిత్సలు కేవలం చిట్కాలని, ఆయనది శాస్త్రీయమైన వైద్యం కాదని అతని నమ్మకం. అందుచేత రామశాస్త్రి అతని వైద్యం నేర్చుకోమన్నప్పుడు అతను పట్నంలో శాస్త్రీయమైన వైద్యం నేర్చుకుంటాను, కానీ ఈ బైరాగి చిట్కాల నాటు వైద్యం తనకు వద్దన్నాడు. తనకు తెలియని వైద్యం కొడుకు నేర్చుకుంటే తన వైద్యం మరింత రాణిస్తుందని రామశాస్త్రి కొడుకును పట్నం పంపాడు చదువు కోసం. పట్నంలో గోవిందుడు డబ్బు తగలేస్తూ విద్య పట్ల చాలా అశ్రద్ధ చూపి చివరకు పళ్ల బిగువున ఆ వైద్యం విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. రామశాస్త్రి గోవిందుని తనను మించిన వైద్యుడిగా అందరికీ పరిచయం చేసి తన దగ్గరకు వచ్చే రోగులను గోవిందుడికి చూపనారంభించాడు. అయితే గోవిందుడికి రోగ నిదానంలో ఏమాత్రం నైపుణ్యం లేదని, తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి గోవిందుడి చేత చికిత్స చేయించడం అపాయకరమని రామశాస్త్రికి త్వరలోనే తెలిసి వచ్చింది. చిన్న చిన్న రోగాలను కూడా గోవిందుడు మొదలుపెట్టి పెద్ద రోగాలు చేయటము, రామశాస్త్రి వాటికి చికిత్స చేయవలసి రావటము కూడా జరిగింది. ఈ విధంగా రామశాస్త్రికి కనువిప్పు కలిగిందే కానీ గోవిందుడు మాత్రం తన వైద్యమే గొప్పదని, తండ్రికి ఏమీ తెలియదని నమ్ముతూ వచ్చాడు. తన తండ్రి చేసే చిట్కా వైద్యం మూలంగా తనకు వైద్యుడుగా పేరు ప్రఖ్యాతులు రావటం లేదని గోవిందుడు తండ్రితో అని అతన్నిక వైద్యం చాలించమన్నాడు. గుడ్డు వచ్చి పిల్లను వికిరించినట్టు తోచింది రామశాస్త్రికి. అతను గోవిందుడితో, నిజమేరా నాయన, నా చిట్కా వైద్యం ఈ పల్లెటూరికి చాలు, కానీ నీ వంటి ఘన వైద్యుడు బస్తీలో కానీ రాణించడు. నువ్వు పట్నంలో వృత్తి ప్రారంభించు అన్నాడు. గోవిందుడికి ఈ మాట సబబుగా తోచింది. అయితే అతను పట్నం చేరేలోపుగా జబ్బు చేసి చాలా కొద్ది కాలంలో తీవ్ర స్థాయికి వచ్చేసింది. రామశాస్త్రి జబ్బు తగ్గించడానికి తగిన మందులు ఎంచి ఇచ్చాడు, కానీ అవి వీసమెత్తు కూడా పనిచేయలేదు. నెల రోజులు గడిచాక రామశాస్త్రి బాగా ఆలోచించి ఒకప్పుడు తన వద్ద వైద్యం నేర్చుకుని దూర గ్రామంలో వైద్య వృత్తి జరుపుకుంటున్న ససురుడు అనే వాణ్ణి పిలిపించి అతని చేత తన కొడుకు వైద్యం చేయించాడు. ససురుడు వైద్యం చేపట్టగానే గోవిందుడి వ్యాధి తిరుగుముఖం పట్టి అతను త్వరలోనే కోలుకున్నాడు. రామశాస్త్రి లాంటి హస్తవాసికల వైద్యుడికి నెల రోజులకైనా లొంగని జబ్బు ఊరు పేరు లేని ససురుడి మందులకు ఇట్టే లొంగింది అంటే గ్రామస్తులకు చాలా వింతగాను విడ్డూరంగాను తోచింది. అందరూ ససురుణ్ణి రామశాస్త్రి ముందే పొగిడారు. తన పని పూర్తి అయింది గనక ససురుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. కానీ రామశాస్త్రి అతన్ని వారించి, ఇక మీద నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చెయ్యి, నీకు బాగా గిట్టుబాటు అవుతుంది అన్నాడు. మీ అంతటి వైద్యుడు ఉండగా నేనెందుకు అన్నాడు ససురుడు. నేను రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు రామశాస్త్రి. ఈ ఊర్లో మీకు ఎంతో కీర్తి డబ్బు లభించాయి కదా, అలాంటప్పుడు ఊరు వదిలిపోవడం దేనికి అని అడిగాడు ససురుడు. వైద్యుడిగా నాకు ఈ ఊర్లో అపకీర్తి వచ్చేసింది. నా కొడుకు రోగం మూలంగా నా మందులలో ఊరి వాళ్లకు విశ్వాసం పోయింది. రోగులకు గురిలేని వైద్యం పని చేయరు అన్నాడు రామశాస్త్రి. మీరు చెప్పిన మందులతోనే కదా మీ కొడుకు చికిత్స చేసి నయం చేశాను అన్నాడు ససురుడు ఆశ్చర్యంగా. అవును, కానీ ఆ మందులే నేను ఇచ్చినప్పుడు నా కొడుకు వ్యాధి నిమ్మళించలేదు. అందుకు కారణం నా కొడుకు నా వైద్యంలో నమ్మకం లేకపోవడమే. అందుకే నిన్ను పిలిపించి నీ ద్వారా వైద్యం చేయించాను. దాని ఫలితంగా ఊళ్ళో అందరికీ నా మీద గురిపోయింది. నువ్వు 4 పిల్లలు గలవాడివి, ఈ ఊరి వాళ్ళు సంపన్నులు, ఇక్కడ చేరితే నీకు దారిద్ర్య బాధ ఉండదు. నేను నాకు కావాల్సింది ఎక్కడైనా సంపాదించుకోగలను అని రామశాస్త్రి తన భార్యతో సహా మరో గ్రామానికి వెళ్ళిపోయాడు. ససురుడు ఆ ఊళ్ళో వైద్య వృత్తి సాగించి
ముందే మంచి పేరు వచ్చి ఉండటాన బాగా డబ్బు సంపాదించాడు. కథ సమాప్తం. రెండవ కథ నీటి విలువ. ఈ కథను రాసిన వారు శ్రీ త్రివిక్రమ్ గారు. విజయేంద్రుడు అనే చిన్న రాజు సిరిపురం అనే నగరాన్ని ఏలుతూ ఉండేవాడు. సిరిపురం చుట్టూ కొండలు, దట్టమైన అరణ్యాలు ఉండేవి. ఆ ప్రాంతాలలో కోయవాళ్ళు నివసించేవాళ్ళు. కోయ నాయకుడు విజయేంద్రుడికి ఏటా ఏదో ఒక కానుక పంపుతూ ఉండేవాడు. అది విలువైనది కాకపోయినా కోయల రాజభక్తికి చిహ్నంగా ఉంటూ ఉండేది. అలవాటు ప్రకారం ఒక ఏడు కోయ నాయకుడు వద్ద నుంచి సుమంగ్ అనే కోయవాడు రాజుకు ఒక కానుక తెచ్చాడు. రాజుగారు వాడిని సభలో ప్రవేశించనిచ్చి ఆదరించాడు. సుమంగ్ ఒక వెదురు బుట్టలో నుంచి ఒక వెదురు లోట, దాని మీద మూత తీసి రాజుగారికి భక్తిగా ఇచ్చాడు. ఆ వెదురు లోటాలో ఏమున్నదోనని సభికులు ఆత్రంగా చూస్తున్నారు. రాజుగారు ఆ లోటాను అందుకుని మూత తీసి దానిలోకి చూసి విరగబడి నవ్వుతూ లోటాను తలకిందులు చేశాడు. అందులో నుంచి నీరు దొణదణ కిందకి కారింది. ఆయన సుమంకేసి చూసి, మీ నాయకుడికి రాను రాను మతిపోతున్నట్టుగా ఉన్నది. లేకపోతే ఈ అవమానం ఏమిటి? నీళ్లు కానుకగా పంపుతాడా? కానుకలు పంపమని నేనేమైనా అడిగానా? వాటి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నానా? ఇలాంటి అర్థం పర్థం లేని కానుకలు పంపవద్దన్నానని మీ నాయకుడితో చెప్పు అన్నాడు. సుమంగ్ వినయంగా చేతులు ముడిచి, మన్నించండి మహారాజా, మా నాయకుడు పంపినది మామూలు నీరు కాదు. ఇటీవల శివలింగం మీద పడుతున్న నీటి ధర ఒకటి కనబడింది. ఆ నీరు మంచి సువాసన కలిగి అమృతంలాగా ఉన్నది. అందుచేతనే మా దొర దాన్ని తమకు పంపాడు. మీరు నీరే కదా అని కింద పారబోశారు, కానీ ఒక్కొక్కప్పుడు అదే రాజ్యం ఖరీదు కూడా చేయవచ్చు అన్నాడు. రాజు సుమంగ్ చెప్పిన మొదటి మాటకు తృప్తి పడ్డాడు, కానీ వాడు చివర అన్న మాటకు ఆగ్రహం తెచ్చుకుని, ఆ లోటాడు నీళ్లతో నువ్వు రాజ్యం సంపాదించు, నీకు నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను, లేకపోతే ఎప్పుడో నీ తల తీసేస్తాను అన్నాడు. సుమంగ్ తల వంచి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయి కోయనాయకుడికి జరిగిందంతా చెప్పాడు. తన అనుచరుడి మాట నిజం చేసే భారం కోయనాయకుడి పైన పడింది. కొద్ది రోజులు పోనిచ్చి అతను రాజుగారి వద్దకు ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి వచ్చి రాజుతో, మహారాజా, అరణ్యంలో మహాదేవగిరి లోయ ప్రాంతాలలో అడవి పందులు అనేకంగా ఉన్నాయి. వాటిని తమరు వచ్చి వేటాడవలసిందిగా మా దొర మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు అని చెప్పాడు. విజయేంద్రుడు ఉత్సాహంగా బయలుదేరి కోయపల్లెకు వచ్చాడు. కోయనాయకుడు ఆయనకు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో అన్ని మధుర పదార్థాలే. ఆ తర్వాత విజయేంద్రుడు గుర్రం ఎక్కి కోయనాయకుణ్ణి, మరి 3 అంగరక్షకులను, ఇతర వేటగాళ్లను వెంటపెట్టుకుని మహాదేవగిరి లోయకు బయలుదేరాడు. ఆ లోయకు సరైన దారి లేదు. చెట్ల మధ్యగా తీగలు, తుప్పలు నరుక్కుంటూ వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు లోయ చేరేసరికి చాలా పొద్దెక్కింది. అక్కడ అడవి పందులు చాలా ఉన్నాయి. రాజు వాటిని వేటాడడంలో నిమగ్నుడయ్యాడు. అన్నిటికన్నా చాలా భారీగాను బలిష్టమైన శరీరంతోనూ ఉన్న కోరల పంది ఒకటి రాజు దృష్టిని ఆకర్షించింది. రాజు దాన్ని పదునైన బాణంతో కొట్టాడు, కానీ అది చావక పారిపోసాగింది. రాజు వెంటపడ్డాడు. రాజు కనుమరు కాగానే కోయనాయకుడు మోరెత్తి నోటికి చేయి అడ్డం పెట్టి సంకేతంగా ఒక ధ్వని చేశాడు. వెంటనే దానికి జవాబు వచ్చింది. మరికొద్ది క్షణాలకు సుమంగ్ అక్కడికి వచ్చాడు. కోయనాయకుడు వాడికి రాజు వెళ్ళిన దిక్కు చూపించాడు. సుమంగ్ వేగంగా అటుకేసి నడిచాడు. వాడు తనను చేరేలోపుగా రాజు పందిని కొట్టాడు, కానీ తీవ్రమైన దాహంతో బాధపడసాగాడు. కోయనాయకుడు తన చేత తినిపించిన మధుర పదార్థాలే తన దాహాన్ని కారణమని రాజు ఊహించలేదు. ఆయన శరీరం దాహబాధతో వివశమైపోతున్నది. దాహం దాహం అంటున్నాడు, కానీ మాట సరిగ్గా రావటం లేదు. ఆయన ఒక బండరాయి మీద చతికిలబడి తన ప్రాణాలు పోతున్నట్టే బాధపడసాగాడు. ఇంతలో సుమంగ్ ఆయనకు సమీపంగా ఆయనను చూడనట్టుగా నడుచుకుంటూ వెళ్ళసాగాడు. ఆ స్థితిలో రాజు సుమంగ్ను గుర్తుపట్టలేదు. దాహం నీరు, దాహం నీరు అన్నాడు ఆయన సుమంగ్తో. నా దగ్గర లోటాడు నీరే ఉంది, అవి కాస్త ఇచ్చేస్తే నాగదేమిటి అన్నాడు సుమంగ్. చచ్చిపోతున్నాను, నీరియ్యి, ఏమడిగితే అది ఇస్తాను అన్నాడు రాజు తన గొంతు పట్టుకుని. సుమంగ్ వెదురుగుడ్డలో నుంచి ఒక వెదురు లోటా తీసి దాన్ని మూత తీసి లోటాను రాజుకు అందించాడు. రాజు ఆ లోటాలోని నీటిని ఒక్క చుక్క కూడా మిగలకుండా తాగేశాడు. పోతున్న ప్రాణం లేచి వచ్చినట్టయింది రాజుకి. ఆయన తన చేతిలో ఉన్న లోటా కేసి చూశాడు. అటువంటి లోటాను తాను ముందొకసారి చూసినట్టుగా తోచింది.
కళ్ళెత్తి సుమంగుని చూశాడు. అతను అదివరకు చూసిన మనిషే. బతికించావు, నాకింత గొప్ప ఉపకారం చేసినందుకు ఏం కోరుకుంటావో కోరుకో అన్నాడు రాజు. మరేమీ అక్కర్లేదు, తమ రాజు ఇప్పించండి అన్నాడు సుమంగ్ నవ్వుతూ. వెంటనే రాజు వాడిని గుర్తించి నువ్వా అన్నాడు. సుమంగ్ను కౌగలించుకుని మొత్తానికి అన్నమాట నిలబెట్టుకున్నావు. రాజ్యం ఇవ్వమంటావా, నా కూతురునిచ్చి పెళ్లి చేయమంటావా, లేదా రెండూ కావాలా అన్నాడు రాజు. మాకు అవన్నీ ఎందుకు ప్రభు, మీ అభిమానమే మాకు 10,000. మీరు మీ రాజ్యం ఏలుకోండి. మీరు బాగా ఏలుతారనే కదా మాకందరికీ మీరంటే అభిమానం. మీ అమ్మాయి గారిని ఏ రాజకుమారుడికో ఇచ్చి పెళ్లి చేసి మాకందరికీ విందు మాత్రం చేయండి, బహుమానాలు ఇవ్వండి అన్నాడు సుమంగ్. రాజు చాలా సంతోషించాడు. ఆయన కోయి నాయకుడిని సుమంగ్ను తన వెంట నగరానికి తీసుకుపోయి వాళ్ళను గొప్పగా సత్కరించి మంచి కానుకలిచ్చి పంపేశాడు. కథ సమాప్తం. 3వ కథ రాజధర్మం. పూర్వం ఒక ధర్మనిరతుడైన రాజు ఉండేవాడు. ఒకనాటి రాత్రి ఆయనకు ఆరుబయటలో మంట కనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక పేద స్త్రీ పొయ్యి మీద చట్టిలో నీరు కాయటం కనిపించింది. ఆమెకు సమీపంలోనే బక్క చిక్కిన 2 పిల్లలు ఉన్నారు. ఎవరమ్మా నువ్వు, ఈ రాత్రి వేళ నీరెందుకు కాస్తున్నావు అని రాజు ఆ స్త్రీని అడిగాడు. ఏం చేసేది నాయనా, చలికాలం, నా బిడ్డలకు ఇంత గంజి అయినా లేదు, అందుచేత వాళ్లకు తాగించడానికి నీరు కాస్తున్నాను. ఈ దేశాన్ని ఏలే రాజును ఆ చిత్రగుప్తుడు మా కష్టాలను గురించిన సంజాయిషి అడగడా అన్నదామె. నువ్వు నీ పిల్లలు పడే కష్టాలు రాజుకెలా తెలియాలి అన్నాడు రాజు. అంత తెలుసుకోలేనివాడు రాజెందుకు కావాలి అన్నదామె. రాజు మారు మాట్లాడక తన వెంట ఉన్న నౌకరుతో సహా ఇంటికి వచ్చి ఒక బియ్యం మూట తెప్పించి నౌకరుతో, ఒరే దీన్ని నా నెత్తి మీదకి ఎత్తు, ఆ పేదరాలకి ఇచ్చి వద్దాం అన్నాడు. అయ్యో తమరెందుకు మహారాజా, నేను మోసుకొస్తాను అన్నాడు నౌకరు. రేపు నా పాపాలన్నింటినీ కూడా నువ్వే మోస్తావుట్రా అని రాజు నౌకర్ను అడిగాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ పెట్టడం చేయటం లేదండి. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.